ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ జరిగేటప్పుడు భర్త బాధ్యతలు ఏంటి? సో, యూజువల్‌గా అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారండి. చాలా సెన్సిటివ్, ఎమోషనల్ ప్రతిదానికి ఒక సపోర్ట్ కావాలి అనే దాంట్లో ఉంటారు. కొంతమంది చాలా ఇండిపెండెంట్‌గా ఉంటారు, స్ట్రాంగ్‌గా ఉంటారు. కానీ చాలా మట్టుకు ఆడవాళ్ళనేది హస్బెండ్ నుంచి సెక్యూర్డ్ రిలేషన్‌షిప్ గురించి చూస్తా ఉంటారు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కొచ్చే వరకు వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ అనేది చాలా డౌన్‌గా ఉంటుందండి. సో, వాళ్ళకి ఏ విధంగా ఒక హస్బెండ్ అనేవారు సపోర్ట్ చేయొచ్చు గురించి తెలుసుకుందాం. హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పటికైనా ఒక టీమ్ లాగా ఉండాలండి. ఒక జట్టులాగా ఉండాలి. ఈవెన్ డాక్టర్ అపాయింట్మెంట్స్‌కి ప్రతిసారి వైఫ్ వెంబడి వెళ్తే ఆ రిలేషన్‌షిప్ కానీ, వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్‌లో కానీ ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. సో దట్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ తనకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారో అలా చేసేటటువంటి ఇంట్లో కొన్ని వర్క్స్‌లో హెల్ప్ చేయడం కానీ, ఈవెన్ ఔట్ సైడ్ వర్క్స్, తన ఆఫీస్‌లో స్ట్రెస్ ఏమైనా పంచుకోవడం కానీ, మీరేం సొల్యూషన్స్ ఇవ్వనవసరం లేదు కానీ, జస్ట్ వైఫ్ చెప్పే మాటలు కొన్ని వింటే అట్‌లీస్ట్ అదే తనకి సూతింగ్‌గా ఉంటుందండి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మీరు బయట వాళ్ళకందరికీ ఏమి అన్నీ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, మాకు ఇది ఫలించట్లేదు, అది ఫలించట్లేదు. ఓకే. క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్యామిలీ తోటి మీరు డిస్కస్ చేస్తే బానే ఉంటుంది. కానీ బయట వాళ్ళకి చెప్పే వరకు మీకు ప్రెషర్స్ అనేది పెరుగుతాయి. ఇక్కడ ట్రీట్మెంట్ బాలేదు, అక్కడ ట్రీట్మెంట్ బాలేదు, ఇది తింటే బావుంటుంది, ఈ యోగా చేస్తే బావుంటుంది. ఇలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కూడా మంచిది కాదండి. సో, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని వర్కౌట్ చేసుకుంటే ఈజీగా ఒక సొల్యూషన్ అనేది మీకు కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది వైఫ్‌కి అది తన మిస్టేక్ కాదని గుర్తు చేస్తూ ఉండండి. ఇది ఒక ప్రాబ్లమ్ మట్టుకే దీనికి చాలా ఇప్పుడు సైన్స్‌లో అడ్వాన్స్‌మెంట్స్ చాలా వచ్చాయి కాబట్టి ఏదో రకంగా సొల్యూషన్స్ అనేటివి బేబీ కన్సీవ్ కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మెడికేషన్స్ కానీ, గైడెన్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ మీరు మంచి ఫ్రెండ్స్ ఆర్ త్రూ లైక్ ఎ కపుల్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండి. సో దట్ యూ కెన్ అచీవ్ మోర్. మెయిన్‌గా స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. యువర్ రిలేషన్‌షిప్ విల్ బి మోర్ ఫ్రూట్‌ఫుల్.